పెడితే నేను విండోలో నుంచి మమ్మీ లేవు మమ్మీ మమ్మీ లేవు మమ్మీ నేను అందరూ ఇట్లా చనిపోయినామంటారు లేదు మమ్మీ చనిపోలేదు మమ్మీ లేవు మమ్మీ లేవు మమ్మీ లేవు మమ్మీ అని అరుస్తున్నా. అరుస్తుంటే అక్క పక్క నుండి సిఏ మేడం వచ్చింది. వస్తే ఆ మేడంతో అంటుంది ఏమని, మేడం వాళ్ళు ఇద్దరు అయి ఉంటారు మేడం, నాకైతే ఇదే డౌట్ మేడం అంటే. నేను అన్నాను ఎవరిద్దరు, మెల్లగా అడిగిన, ఫస్ట్ చెప్పలేదు, గట్టిగా అరిచేసిన కానీ నాకు కోపం వచ్చి ఎవరే చెప్పని కొట్టినా. అంటే చేతి పని ఇట్లా ఇట్లా నార్మల్ ఇట్లా ఇట్లా అన్నా, చెప్పాను ఇట్లా అన్నా కూడా, నెట్టినా కూడా, పుష్ చేసినా కూడా చెప్పట్లేదు. నేను అన్నా శివాల అని ఇట్లా 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 హైస్ పెద్దగా చేసి శివాల అన్నా. అనేసరికి అంది మెల్లగా. అప్పుడు నాకు కోపం వచ్చింది చూడు. వాళ్ళు వచ్చి నా ముందు కూర్చొని నా ముందు అట్లా అని నా ముందు నా అమ్మని మళ్ళీ సెకండ్ టైం వచ్చి హత్య చేసి ఇంత ధైర్యంగా వచ్చినప్పుడు నువ్వు ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా. అంటే నువ్వు కూడా ఇంట్లో ఉన్నా, నువ్వు కూడా హత్య చేయించినావు, నువ్వు కూడా ఉన్నావు ఇంట్లో. అందుకే నాకు కోపం ఆగలేదు. నా పక్కన ఉంటే ఈరోజు ఆమె లేకపోతుండే. అంత కోపం వచ్చింది నాకు మేడం కన్నా. మేడం నన్ను ఫస్ట్ ఈవెన్ నా పక్క నుంచి తీసుకెళ్ళండి, నా పక్కన మాత్రం బాగుంటుంది మేడం, అసలు నా పక్క నుంచి తీసేయండి అన్న. తర్వాత పెద్దమ్మ వాళ్ళు నా పక్క నుంచి కూర్చుండ్రు. అట్లా లాస్ట్కి అక్క కూర్చుంది. కూర్చున్నాక పీసుకెళ్ళాక సార్ వాళ్ళు అడిగిరంట ఏమైందని. అడిగేసరికి నేను ఇట్లా సెకండ్ టైము మా మమ్మీ నన్ను చూసుకోవట్లేదు అనేసి నేనే చంపేసిన సార్ మా మమ్మీకి అని మెల్లగా చెప్తుందంట. అప్పుడు అది సార్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళకి చెప్తే పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు వచ్చి. అప్పుడు మేము అట్లా మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చింది. నాకు ఎంత కోపం వచ్చిందంటే వాడిని చూస్తే ఇట్లా సైడ్ కుర్చీలో కూర్చొని ఉంటే సార్ కానిస్టేబుల్ సార్ ఉంటాడు. అంటే మొన్న అక్క వెళ్ళిపోయినప్పుడు ఆ సార్ లంచం అడిగిందంట. నువ్వు నాకు ఇట్లా 20,000 మా మమ్మీని అక్క గురించి కేసు పెట్టినప్పుడు అంటే అక్కని పట్టుకొచ్చినాక ఇట్లా అంటుండంట, వల్గర్గా తిరుగుతుండంట. నాకు ఒక 20,000 ఇయ్యు, నాకు 50,000 ఇయ్యు, ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తుండంట. అయితే మమ్మ అందంట, సార్ నేను ఉండాలా చచ్చిపోవాలా బతకాలా సార్, నేను ఆమె పోయిన బాధలో నేనుంటే మీరు డబ్బులు ఎలా డిమాండ్ చేస్తారు సార్ అని మమ్మీ సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యేవారికి అమ్మ నా బూతులు తిట్టిండంట. మమ్మీ ఆ రోజు నైట్ వచ్చి అతను ఫుల్ ఏడ్చింది, ఇట్లా అంటుండు నాకు బతుక బుద్ధి అయితే లేదు ఇట్లా అన్నది. అయితే దాని తర్వాత ఇంకా మళ్ళీ మొన్న మేము మమ్మీని పిఎస్ ముందు పోస్ట్ మార్టం ఇంకా పంపలేదు. అప్పుడు 1-2 అవుతుంది టైం. అయితే పోలీస్ స్టేషన్ ముందు గేట్ ముందు మమ్మీ అంబులెన్స్లో ఉంది, మేము లోపల స్టేషన్లో ఉన్నాం. ఉండేసరికి మమ్మీ అక్కడ ఉంది, మేము పోలీస్ స్టేషన్లో పిఎస్లో ఉన్నాం. మేము వచ్చి చైన్లో కూర్చున్నాం. పిఎస్లో కూర్చునేసరికి నేను అన్నా సార్ వాళ్ళని అడిగిన, నేను ఎంత డేర్గా అడిగినంటే, సార్ అసలు మీరు ఆ రోజు ఆయనని రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు, ఊరు నుంచి తెచ్చినాక అసలు ఆయనకి ఏం పని ఉంది బయట, ఎమ్మెల్యేనా ఎంపీనా, ఏం పనులు ఉంటాయి బయట ఆయనకి, ఇట్లనే అడిగితే ఆ సార్ ఏమంటుండు, మీ అమ్మ బీర్లు అవి ఇవి తాగుతూ మరి చంపారా అంటే, సరే మీరు వచ్చి చూసిర్రా మమ్మీ తాగితే, మీరు వచ్చి చూసిర్రా, నాకు చూపించాలి ఇప్పుడు మీరు అంటే సరిపోదు అని సీరియస్ అయినా. అప్పటికి మా పెద్దమ్మ వాళ్ళు నన్ను ఆపేసి లేదు అట్లా మాట్లాడదు సార్ వాళ్ళతో అంటే, నన్ను మా పెద్దమ్మ వాళ్ళతో లేదు పెద్దమ్మ ఇప్పుడు మమ్మీ తాగక ముందుకు తాగినని మమ్మీ పైన నిందలు ఎట్లా వేస్తారు, ఏం రైట్స్ ఉన్నాయని వేస్తారు మమ్మీ పైన నిందలు మీరు నేను అనేసరికి ఆ సార్ తిట్టుకుంటే వల్గర్గా తిరుగుతుంది. ఇంకా బూతులు నన్ను కూడా ఫుల్. లేదు అసలు మా మమ్మీ చనిపోయిన బాధలో నేనుంటే వాళ్ళని వదిలిపెట్టింది కాక వాళ్ళ నిర్లక్ష్యం కాకుండా వాళ్ళ తప్పు ఉన్నా కూడా మళ్ళీ మమ్మల్ని రివర్స్ వల్గర్గా మాట్లాడుతున్నారు పోలీస్ వాళ్ళు. పోలీస్ అంటే ఇదేనా ప్రజలకి? అంటే ఎంతమందిని ఇట్లా చేసి ఉంటారు వాళ్ళు. పోలీస్ 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 అంటారు. ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది వాళ్ళ వల్ల, ఒక నిండు ప్రాణం తీసేసిరు. ముందు రోజు వదలకుండా ఉంటే అంటే మండే రోజు మమ్మీ కోర్టుకి వెళ్ళేది ఉండే, ట్యూస్డే రోజు, మండే రోజు సాటర్డే రోజు సండే రోజు ఈవినింగ్ వదిలేసిరంట రిమాండ్ నుంచానని. వదిలేస్తే సండే అయిపోయింది. అయితే నేను అడిగిన సార్కి ఇక సార్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. వెళ్ళిపోయేదంతా సార్ పిలిచిండు, ఎస్ఐ సార్ పిలిచి అడిగిండు ఏమైందంటే ఇట్లా నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు ఇట్లా అయింది సార్ అని మొత్తం చెప్పేసిన. చెప్తే అవును సరే వెళ్ళు, ఇప్పుడు నువ్వు మరి ఎవరి దగ్గర ఉంటావు అని అడిగిండు. అడిగితే పెద్దమ్మ వాళ్ళ సార్ ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మమ్మీని చంపింది ఎవరు సార్ అంటే మీ అక్క వాళ్ళు, మీ అక్క ఇంకా శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు చంపేసిరంటే ఇక నాకు కోపం ఆగట్లేదు. నేను సార్ వాళ్ళతో మాట్లాడొచ్చి మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర కూర్చున్నాక శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు
ఇట్లా సైడ్కి చూసుకుంటా సార్ వాళ్ళు తీసుకెళ్తుంటే ఇట్లా సైడ్ చూసుకుంటూ వెళ్తున్నాడు. అయితే నాకు అర్థమైపోయింది వాళ్ళు చంపిరని. తెలిసింది కదా, సార్ వాళ్ళు చెప్పారు కదా. సీరియస్గా చూస్తూ వెళ్తున్నాడు. నాకు భయమైంది నన్ను చూస్తే, కానీ కోపం అంతకంటే ఎక్కువ వచ్చింది. లేచి కొడదామని వెళ్ళినా నేను, కానీ పెద్దమ్మ వాళ్ళు సార్ వాళ్ళు ఆపేసారు. కొడదాం అనుకున్నా కానీ ఆపేసారు, నేను ఆగిపోయినా. దాని తర్వాత ఇంకా మార్నింగ్ వాళ్ళ అన్నని అడిగిండంట. అంటే వాళ్ళ తమ్ముని కొట్టిరంట ఫస్ట్ సార్ వాళ్ళు. మాకు బయటికి సౌండ్స్ వినబడ్డాయి, లబ్బర్తో కొట్టిరంట. ఒక 30 దెబ్బలు పడ్డాక అప్పుడు నోరిపోయిందంట. లేదు ఇట్లా వాళ్ళ అక్కనే మాకు ఇట్లా చేద్దామని చెప్తే మేము వచ్చి చేసినామంటే సార్ అన్నాడంట, అరే ఆమె చెప్తుంది మీరు ఎట్లా చేస్తారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయని ప్రాణం తీసారు మీరు అని కొట్టి ఆయనని కాళ్ళకి బేడీలు చేతులకు వేసి సెల్లర్లో వేసేసారు. వేసినాక ఆయనకి ఏం లేకుండా ఇట్లా చేతులంతా పెట్టుకొని కాలు ఇట్లా పెట్టుకొని ఊపుకుంటూ కూర్చున్నాడు. అదే రూమ్లో మా అక్కను కూడా పెట్టారు. పెడితే ఇట్లా తొంగి, అంటే సెల్లర్లో మా అక్క లేదు, ఆ రూమ్లో ఉంది. అయితే ఆయన సెల్లర్లో వేసేసారు. మా అక్కేమో బయట రూమ్లో ఉంది, ఆ సెల్లర్ రూమ్లో. ఇట్లా తొంగి చూసుకుంటా అంటే సార్ వాళ్ళు ఎవరైనా వస్తే వెనకకి వెళ్ళిపోతుండు. ఎవరు రాకపోతే పోయి మాట్లాడుతుండు ఒంగొంగి. అయితే మేము ఆ సార్ రూమ్లో కూర్చున్నాం, వాళ్ళు వచ్చినాక మళ్ళీ పిలిస్తే. అయితే మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు చూసింది మా అక్క. సార్ చూడండి సార్ అక్కడ మాట్లాడుతున్నాడేమో అంటే మా అక్క నుండి దూరం కూర్చోబెట్టేసారు రూమ్ లాస్ట్లో. కూర్చోబెడుతుంటే హాయిగా కూర్చుంది మంచిగా. ఆమె కూడా ఇట్లా కాళ్ళు మొత్తం అంటే ఇట్లా పెట్టి ఆమె కూడా కాళ్ళు ఊపుకుంటే ఏం ఫికర్ లేకుండా కూర్చుంది. సార్ వాళ్ళతో చెప్తుందంట, లేదు సార్ మా డాడీని చంపింది, అందుకే నేను మమ్మీని చంపిన. అంటే వాళ్ళ ఫస్ట్ డాడీ చనిపోయినప్పుడు మా అక్క 1 year 6 years బేబీ. అంటే ఆమెకి ఎట్లా తెలుస్తుంది అప్పుడు. మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి మమ్మీ వచ్చింది. అంటే మమ్మీ అంటే ఏదన్నా ఇట్లా ఏదన్నా చిన్న గొడవలు అయినప్పుడు ఏదైనా బాధ ఉంటే మాకే చెప్పుకుంటుంది. అయితే ఇట్లా పెద్దమ్మ వాళ్ళకి బాగాలేదు, పెద్దమ్మకి బాగాలేదంటే మమ్మీ అక్కని తీసుకొని వెళ్ళింది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ డాడీ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ ఫస్ట్ డాడీ కాల్ చేసి ఇట్లా నేను చనిపోతున్నా అని చెప్పి మందు తాగిండంట. అప్పటిలోపు ఇక రవి ఏం తీసుకున్నారు రవి అని ఇక హాస్పిటల్ తీసుకున్న తర్వాత అంతా అప్పుడు. ఇప్పుడు అక్క పోలీస్ స్టేషన్ ఎలా కూర్చుంది అసలు? ఏమన్నా అయ్యో అమ్మని చంపాను అని లేదా ఆమెకి నేను అడిగిన వెళ్ళి సార్ వాళ్ళు ఎవరు లేరు, పక్కనే మా మామ ఉన్నాడు. మా మామ అంటే ఇప్పుడు సిఐ సార్ వాళ్ళ డ్రైవర్ అని మా మామ. అయితే నేను వెళ్ళి అడిగిన మా మామ పక్కన ఉంటే, నువ్వు అయితే ఈ ఒక ఫోన్ ఉంటుంది ఇంట్లో, ఆ ఫోన్ పైన పడేసింది మమ్మీ పాత ఫోను. అయితే ఆ ఫోన్ తీసుకురావడానికి మేము వచ్చినాం. వస్తే అడ్రస్ చెప్పింది అది ఎక్కడ ఉందని. నేను స్కూల్ నుంచి వచ్చినాక ఎతికినా, దొరకలేదని నాకు ఆ ఫోన్. అక్కడ వేసేసిందంట, నాకు కాల్ చేసి అక్కడ ఆ పైన వేసేసిందంట. అయితే నేను మా మామకి అంటే ఇవ్వరు కానీ మా మామ ఇచ్చింది అడగగానే. నేనేం చేసిన ఫస్ట్ లాక్ తీసి ఫోన్ కాల్ లిస్ట్ తీసేవారు. ఫస్ట్ శివ డిజైన్ ఉంది. నాకు అసలు అప్పుడు మైండ్ పనిచేయలేదు అసలు. ఆయనకి ఎందుకు ఫోన్ చేసినంతే చెప్పి సార్ వాళ్ళ హ్యాండ్ వర్క్లకి ఆ ఫోన్ వెళ్ళిపోయినాక ఇంకొక ఫోన్ అక్క బయట కూర్చుంటే పోయి నేను అడిగిన, నువ్వే కదా మమ్మీని చంపించింది, నువ్వే కదా ఇంత చేయించింది అంటే ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ రోజు తిట్టిన. మా అక్క ఏమంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ చంపించుంటే మరి మళ్ళీ నేనే పెద్దమ్మ వాళ్ళు ఎందుకు ఫోన్ చేసిన, నేనే పెద్దమ్మ వాళ్ళకి ఎందుకంటే నువ్వు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు, ఓవర్ యాక్షన్ చేయకు అంటే చంపలు వలుగుతాయి. ఒక కన్న తల్లిని చంపేసినావు, నీకు ఇంత ఉందా నేను తిట్టేసరికి ఇంకా ఏం మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా మమ్మీకి నంది అవార్డు వచ్చింది. ఇవన్నీ మమ్మీ షీల్డ్స్. ఇది మమ్మీ నంది అవార్డుది ఫ్రేమ్, అక్కడ నంది అవార్డు ఉంది. అవన్నీ కూడా మమ్మీవి. సో ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలు కదా. ఓకే, అప్పుడు ఏం జరిగింది స్టేషన్లో? నాకు అక్క నువ్వు దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఏమీ పశ్చాత్తాపం లేదు అస్సలు. అంటే ఎడవట్లే కూడా కనీసం మమ్మీ చనిపోయిందని. ఇట్లా నార్మల్ కూర్చుని ఎట్లా ఉంది అసలు? ఆమె బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది? నార్మల్ గానే కాలు ఊపుకుంటూ కూర్చుని అంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడుతుంది స్టేషన్ లో కూడా. సార్ వాళ్ళు ఆమెతో ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అని తీసుకొచ్చేసి నాకు. నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక పొద్దున మార్నింగ్ 6-5 అట్లా
శివ అనే వ్యక్తిని నల్గొండలో పట్టుకొని వచ్చిరంట. ఆనే దేంతో చంపినవరా అని సార్ వాళ్ళు అడిగితే టీషర్ట్ లేపి ఇక్కడ నడుముకి మా మమ్మీ చున్నీని ఇక్కడ కట్టుకొని ఆ టీషర్ట్ లేపి ఆ చున్నీ తీస్తుంటే చున్నీని పట్టుకెళ్ళిపోయాడు కూడా. అంటే డౌట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళిపోయాడు కట్టుకొని. అయితే అది ఇప్పుతుంటే నాకు ఎంతో కోపం వచ్చిందంట ఆయన పైన. అంటే నాకు అది పెద్దమ్మ వాళ్ళు చెప్పిర్రు నేను లేనప్పుడు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, దేని గురించో ఎల్లుండే మేము. అయితే చూసే వరకు పెద్దమ్మ వాళ్ళకి అట్లా చెప్తుంటే ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని చంపి నా ముందుకొచ్చి అట్లా మాట్లాడి మళ్ళీ సెకండ్ టైం వచ్చి మళ్ళీ చంపి దాని తర్వాత మా మమ్మీ చున్నీని తీసుకుని నడుముకి కట్టుకొని నేను మళ్ళీ నల్గొండకి వెళ్ళి నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి ఇంత డేర్నెస్గా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని చెప్పి మా అక్కని శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముని వదిలేస్తారంట. ఇప్పుడు వాళ్ళని అయితే వదిలేయొద్దు. అయితే ఆ రోజు అట్లా జరిగింది. జరిగినాక వాళ్ళు ఏం పడట్లేదు అసలు, అయ్యో ఒక మంచి ప్రాణం తీసినామని. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని వాళ్ళు వదిలేస్తే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం కదా, ఇప్పుడు మీడియాస్లలో ఇంతమంది ముందు మాట్లాడుతున్నాం మేము, రేపు వాళ్ళని వదిలేస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపాలని గ్యారంటీ ఏంది? కాదు, నువ్వు బయట ఉన్నావు, నువ్వు వచ్చేటప్పటికి నీకు తెలీదు, కానీ శివ వాళ్ళు లోపల ఉన్నారు. శివ వాళ్ళు లోపల ఉన్నారు అనే విషయం నీకు తెలియకూడదు అని నిన్ను అక్కడ చెట్టు దగ్గర ఆపేసింది. ఆపేసి మళ్ళీ నిన్ను 2 సార్లు ఇద్దరు ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకెళ్ళింది, తర్వాత అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి చూసిన తర్వాత అమ్మ కొన ఊపిరితో ఉంది, నీకు భయం వేసి 108కి అది కాల్ చేసావు. ఒకవేళ ఇన్ కేస్ శివ లోపలుండి చంపటం నువ్వు ఏదైనా కిటికీలోంచి చూసుంటే నీ పరిస్థితి ఏంటి? నేను అరిచి ఉండేదాన్ని కదా, అప్పుడు మమ్మీని ఎందుకు చంపుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని నేను ఇంట్లోకి వచ్చి అరిచి నన్ను కూడా చంపేసేవాళ్ళు. ఇప్పుడు అంత పెద్ద మనిషిని మా మదర్నే చంపినంటే నేను ఒక లెక్కనా వాళ్ళకు? తిప్పి కొడితే 10 years లేవు నాకు, నేను ఒక లెక్కనా వాళ్ళకు? నేను కూడా చంపేస్తుంటారు, నేను కూడా చనిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు అంటే దేవుడు నన్ను అట్నే చట్టి తీసుకెళ్ళిపోయింది, ఇంకా నువ్వు వద్దు అని చెప్పి. ఆ రోజు నేను ఒకవేళ అక్కని ఎదిరించి పెట్టేసి వస్తాను ఇంటికి వచ్చుంటే కొడుతుంటే నేను చూసి అరిసి ఇదంతా జరిగిన తర్వాత నన్ను అమ్మని ఒక దగ్గర వేసి చంపేసి వెళ్ళిపోతుండే, వాళ్ళందరూ ముగ్గురు ఎస్కేప్ అయిపోతుండే. ఇప్పుడు మా అక్క వాళ్ళ తమ్ముడు మేజర్స్ కాదని వదిలిపెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు మా మమ్మీని చంపిర్రు, ఇప్పుడు మమ్మల్ని చంపారని మా పెద్దమ్మ వాళ్ళని మా ఫ్యామిలీని ఇంకేమైనా చేయరని మాకు గ్యారంటీ ఏంది? అంటే ఒక వాళ్ళ మదర్ కూడా ఏం మాట్లాడుతుంది, నా కొడుకు కరెక్ట్ పనే చేసిండు, మంచిగానే చంపిండు, వాళ్ళ అమ్మకి ఏం తెలుసు అసలు? వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ ఏ కులం, వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియదు మాకు. వాళ్ళు కూడా అంటే ఇట్లా నువ్వు చంపేసేయని ఎంత అది ఏమంటారు, సపోర్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసి నువ్వు ఆమెను చంపేసి ఒక బస్తలో వేసేసి కట్టాడ పడేసిరా, నువ్వు ఆ పెద్ద పాపని తీసుకొని వచ్చేసి. చంపేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసిందా? అది ఇవన్నీ మాకు సార్ వాళ్ళు చెప్తే, సార్ వాళ్ళకి సార్ అంటే ఈ శివ వాళ్ళు సార్ వాళ్ళకి చెప్తే, సార్ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి చెప్తే, పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు. అసలు ఏమనిపించింది అని చూస్తే చెప్పు. ఎవరిని చూస్తే? శివని, మీ అమ్మని చంపింది శివ, చంపించింది మీ అక్క అని చూసినప్పుడు నీకు వచ్చిన కోపం ఏంటి? నాకు నా ముందుంటే నేను చంపేసేదాన్ని, అంటే నేను చిన్నగా ఉన్నా కూడా కొట్టేదాన్ని. నేనైతే చంపేంత లేదు కానీ నాకు కొట్టేదాన్ని. అసలు నాకు వాళ్ళు ఇప్పటికి కనబడ్డా కూడా నేనేం చేయకపోయినా మా పెద్దమ్మ వాళ్ళు మాత్రం ఊరుకోరు, ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిరు. ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం February 11కి మా డాడీ బేకరీకి వెళ్తూ డ్యూటీకి వెళ్తూ ట్యాంకర్ వచ్చి గుద్దేసింది. అట్లా February 11కి మా డాడీ చనిపోయింది, సండే రోజు. మా డాడీ చనిపోయి 1 సంవత్సరం అయింది అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ 2024లో మా డాడీ చనిపోయింది, ఇప్పుడు 2025లో మా మదర్ చనిపోయింది. ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు, మా కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళు బయటికి రావద్దు. ఇప్పుడు వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుందంట. వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుంది, నేను తీసుకొచ్చుకుంటాను మా కొడుకున్న బిడ్డను అంటుందంట. అసలు మీ అమ్మని చంపడం కరెక్ట్ అని అంటుందా వాళ్ళమ్మ? మాటలు వింటే ఏమనిపించింది నీకు? నాకు అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు మాకు. అలాంటి వాళ్ళ అమ్మ కరెక్ట్ అని ఎట్లా అంటది? లేకపోతే మళ్ళీ నిన్న మాట్లాడుతుంది, నాకు ఏం చేస్తారో తెలియదు, నా కొడుకైతే నాకు కావాలి అంటే ఫస్ట్ రోజు అంతా నవ్వుకుంటూ మాట్లాడింది. ఈడ నేను నా అమ్మ పోయి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ అమ్మ అక్కడ మీడియాలో
అంత నవ్వుకుంటూ పడి నవ్వుకుంటూ మీడియా ముందు మాట్లాడుతుంటే మీడియా వాళ్ళు అసలు ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టి ఇవన్నీ చూపించి ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇవన్నీ పెట్టి పోస్ట్ చేసి ఇలాంటివి అన్నీ మా వయసు వాళ్ళు చూసి ఇంకా మనం కూడా మన మమ్మీ వాళ్ళని చంపేసి ఇంకా 3 నెలలు బయటకు వస్తాం మనం కూడా. ఇలాంటి వాటిని చూసి మాకేం కాదు. ఈ మీడియా వాళ్ళు కూడా ఫుల్ నేను ఆ రోజు ఏడుస్తుంటే గాంధీ భవన్లో ఎడవనియట్లేదు నేను అసలు ఆ రోజు కూడా తీసుకొచ్చేసి మాట్లాడు అంటే నా అమ్మ చనిపోయి నేను ఏడుస్తున్నా ఇలాంటి టైంలో అడగండి చెప్తా. అప్పుడు నేను నా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే అక్కడి నుంచి నన్ను గుంజుకొచ్చి అంత అంత బలవంతం చేసిన అతను ఏం జరిగింది అనేది నీకే తెలుసు కదా. అక్క తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. ఎదురింటి వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు కూడా లోపలికి వస్తే రానియట్లేదంట కదా, వద్దు రావద్దు లోపలికి అందంట కదా. సో అందుకని ఏం జరిగిందో నువ్వు చెప్తేనే అందరికీ తెలిసింది. ఫస్ట్ అక్క ఎంత దుర్మార్గంగా కిరాతకంగా బిహేవ్ చేసిందో నువ్వు చెప్తేనే కదా తెలిసింది. సో అందరికి అప్పుడు భయం వేసిందన్నమాట, ఇలాంటి అక్క కూడా ఉంటుందని అనిపించింది. సో వాళ్ళు ఎవరైనా వస్తుంటే రానియలేదు లోపలికి, అడ్డుకుందా వాళ్ళందరినీ? రానివ్వలేదు. ఇప్పుడు నా మమ్మీ లేదు కాబట్టి మా కుటుంబానికి ఏదో ఒక న్యాయం జరగాలి. మా మమ్మీ TSSలో జాబ్ చేస్తుంది. ఆ జాబ్లో శాలరీ మంత్లీ నాకు వేస్తే నా పై చదువులకి నాకు ఏమైనా ఉపయోగపడతాయి అంటే డిగ్రీ ఇంటర్ వీటికి. అప్పుడు మమ్మీ డ్యూటీ నాకు ఇచ్చినా పర్లేదు, నేను మేజర్ అయినాక, లేకపోతే నేను ఏదన్నా ఇంకొక జాబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ జాబ్ ఇచ్చినా పర్లేదు నాకు. కానీ మా కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలి, బయటకు రావద్దు. ఓకే, అసలు అమ్మ నువ్వు అక్క కదా, ఎలా ఉండేవారు మీరు? ఎంత ఆప్యాయతగా ఉండేవారు? నేను మా మమ్మీ మా అక్క. మా మమ్మీ అయితే ఇద్దరిని సేమ్, ఏ బట్టలు కొన్నా ఏమన్నా కుట్టించినా లేకపోతే బయట ఏమైనా రెడీమేడ్ కొనుక్కొచ్చినా కూడా ఇద్దరికి సేమ్ ఇద్దరికి సమానంగా ఏదైనా. అంటే చిన్న బిడ్డ ఫస్ట్ సెకండ్ ఆమెకు పుట్టింది, ఫస్ట్ ఆమెకి ఆమె పుట్టింది, ఇట్లా అని లేడు ఈయన ఉన్నాడు అని చెప్పి తేడా డాడీ ఉన్నప్పుడు కూడా చూడపోయేది. మా డాడీ కూడా ఎట్లా చూసేటోడు అంటే నన్ను పట్టించుకోపోతుండే, కూతుర్ని నన్ను పట్టించుకోకుండా మా అక్కను చూసుకుంటుండే. మా అక్క పైన కోపం వస్తే నా పేరు పెట్టి నన్ను తిట్టి, లేదా మా అక్క అంటే మా అక్క ఏదైనా కోపం వస్తే మా అక్క తిట్టకుండా నా పైన వేసి అంటే అంత ముద్దుగా చూసుకుంటా నన్నే తిట్టేటోడు. కానీ ఎప్పుడు కూడా మా డాడీ మా మమ్మీని మా డాడీకి ఇట్లా గొడవలు జరిగినాయి కానీ మా డాడీ దెబ్బ కానీ మా ఇద్దరికి మా డాడీ తిట్టడం కానీ అసలు అవి ఎట్లుంటే కూడా తెలియదు మాకు. ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ మమ్మీ వాళ్ళు కొడతారు, డాడీ వాళ్ళు కొడతారు, కానీ మా ఇంట్లో అట్లా కాదు అసలు. నన్ను చూస్తారు కానీ నాకంటే ఎక్కువ మా డాడీ మా మమ్మీ అక్కని చూస్తారు. అలాంటి ఫ్యామిలీ మాది. మా డాడీ చనిపోయినాక ఇంకెవ్వరు లేరు ఇంట్లో, మగ దిక్కు. నేను ఏం చేసినా ఎవరు ఏమన్నారు, లైట్ తీసుకుంటారు అందరూ, ఎవరేం ఆపలేరు నేను చేసినా కూడా. అమ్మ అంటే పొద్దున నోటికి పోయి వస్తుంది, పండుకుంటుంది, అమ్మకు నోడుకు నొప్పి ఉంది, ఏం చేయలేదు. ఈ వీక్నెస్ దొరికించుకుందామే. ఇక శివ అనే వ్యక్తి పరిచయం అయినాక 8 months ఇన్స్టాలో 8 months అయింది పరిచయం. 8 months పరిచయం అయిన గురించే ఒక కన్న తల్లిని చంపేసింది. మరి అమ్మ 9 నెలలు కానీ ఇంత ఇప్పుడు ఆమెకు 16 years వచ్చేదాకా అమ్మని అంత బాగా పెంచుకుంది. ఇప్పుడు మరి మా అమ్మ ఎంత ఉండాలి? మా మమ్మీకి ఇప్పుడు వచ్చిన మా ఆయన మీదనే అంత ప్రేమ ఉంది మా అక్కకి. ఇన్ని నెలలు మా మమ్మీ ఇన్ని కష్టాలు పడి మొన్న మా డాడీ చనిపోతే సింగిల్ హ్యాండ్తోని మా మమ్మీ మమ్మల్ని ఇద్దరిని సాగుతుంది. అలాంటిది మేము ఇంట్లో ఏదన్నా అడిగితే కూడా కాదనేదే కాదు. మా మమ్మీ దగ్గర లేకపోయినా మమ్మీ ఉపాసం ఉండన్నా మాకు ఇచ్చేది ఏదైనా. అలాంటిది మా మమ్మీ మాకు డ్రెస్సులు కొన్నా ఏదైనా ఫుడ్ తెచ్చి ఇద్దరికి సమానంగా పెట్టేది. ఇంటి లాకర్స్ కూడా అక్కకే తెలుసు అన్ని, ఇంట్లో ఏముంటాయి, ఫోన్ పేడ్ ఎంత మనీ ఉంటాయి. ఇప్పుడు అక్క పేరు మీద మనీ ఉన్నాయి. అక్క అంటుంది నా మీద ప్రేమ అంటే మా మమ్మీకి నా మీద ప్రేమ లేక మా మమ్మీ నా పైన ప్రేమ చూపించక నా దగ్గర ప్రేమ దొరికింది అని ఇప్పుడు సార్ కూడా ఆమె ఇట్లా మాకు చెప్పింది, మేము చెప్తున్నాం మీకు అంటుండ్రు. ఇప్పుడు నా పేరు మీద 1 రూపాయి కూడా లేదు. మా అక్క పేరు పైన ఒక 2-3 lakhs ఉన్నాయి. మరి అది ప్రేమ కాదా? ప్రేమ లేని మా అక్క పైన మనీ వేసిందా మా అక్క పేరు పైన? ఇప్పుడు నా పేరు మీద మీరు అకౌంట్స్ చెక్ చేస్తే నా పేరు మీద ఉంటాయి, మా అక్క పేరు మీద ఉంటాయి. మరి ఇప్పుడు మా అక్క మీద ప్రేమ లేని మా అమ్మ ఎందుకు వేసింది మనీ? అంటే ఎక్కువ అయ్యా. మా అమ్మకి ప్రేమ ఉంటే నా పైనే ఉంది, నన్నే చూసుకుంటా అంటుంది కదా. మరి మా అక్కని ఏదన్నా ఇంట్లో పనికి కానీ చదువుకోనియకుండా పనికి పంపించి ఏం కొనియకుండా అన్నం పెట్టకుండా అంత కఠినంగా అయితే లేదు కదా మా మమ్మీ. ఇద్దరిని సమానంగానే చేసింది కదా. వాళ్ళ డాడీ లేడు మా డాడీ లేడు అని చెప్పేసి. ఇప్పుడు ఎంత జరిగినా కూడా మా అక్కకి ఆ రోజు ఒక్క కన్నీటి
చుక్క కూడా రాలేదు కంట్లో నుంచి. మేము మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మేమంతా ఏడుస్తుంటే మా అక్క అసలు ఎంత డల్ కూర్చుంది అంతే. ఆమెకి చంపిన మా అమ్మ ఇంకా నాకు లేదు పశ్చాత్తాప కూడా పడతలేదు ఆమె. నేను చంపిన ఎంత డేర్నెస్గా అంటే ఆమెకి ఏం చూసుకొని అంత ఇదవుతుంది. 10th క్లాస్ కదా, మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు కదా, అంటే అలా అంత క్రూరంగా ఉండేదా నీ పట్ల కూడా? అసలు తల్లిని చంపేంత క్రూరంగా ఎలా తయారైంది? అంటే మమ్మీకి కూడా ఒక్కోసారి రివర్స్ అయ్యేది, నన్ను కూడా గిచ్చేది. అంటే మేమిద్దరం చిన్న చిన్న అంటే పనులలో ఏదో ఒకటి మా మధ్యలో గొడవలు వచ్చేటివి. అంటే అక్క నెయిల్స్ పెంచుకునేది నన్ను కొట్టడానికి. నిన్ను కొట్టడానికి నెయిల్స్ పెంచుకొని నేను కూడా పెంచుకునేదాన్ని. నేను ఎందుకంటే ఈ ఒక్కటే, ఎందుకంటే అది బీటీఎస్ పెట్టి ఇట్లా ఫోటో దిగి ఇన్స్టాలో స్టోరీ పెడదామని చెప్పేసి నేను దానికోసమని ఈ నెయిల్స్ ఒకటి పెంచుకున్నా అని చెప్పి మా అక్క 2 చేతులకు పెంచుకొని నేను ఏదైనా గొడవ చెయ్యకపోయినా నేను ఒకవేళ ఒక దెబ్బ కొడితే మా అక్క 10 దెబ్బలు కొట్టి మొన్న ఇక్కడ పడేసి కడుపులో కూడా తన్నింది, ఫుల్ కొట్టింది నన్ను. కొడితే నేను మమ్మీకి ఏడ్చుకుంటే చెప్తే మమ్మీ కూడా ఏమనలేదు. మీరు ఏమన్నా పోరు, మీరు ఏమన్నా చేసుకోరు, మీరు మీ మధ్యలో కోసం వల్ల ఆమె చేసిందంటే నువ్వు చేసినావు అంటారు. నేను మీరు వర్తించుకొని మీరు ఏడన్నా పోండి అన్న. అంటే మమ్మీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అట్లా అంటే మా ఇద్దరి మధ్యలో. ఇప్పుడు అమ్మ బయటికి వెళ్ళేది కదా జాబ్ చేసుకోవడానికి, మీరిద్దరు ఉండేవారు కదా, అప్పుడైనా నీకేమైనా వండి పెట్టడం, చెల్లి అని ప్రేమగా ఉండటం అలాంటివి? లేదు. ఒకవేళ వండినా కూడా నాతో ఏమంటుంటే నేను చేసిన వంట తినకు. నేను అంటుండే ఏమని, నువ్వు చేసినంత మాత్రాన నువ్వు ఏమైనా సంపాదించి పెట్టినావా ఇంట్లో, మమ్మీ తెచ్చి పెడితే నువ్వు వండుతున్నావు అంతే, అందులో ఏముంది ఒక్కరోజు వండినందుకు అయిపోద్దా, మరి నేను ఉన్నప్పుడు నువ్వు తింటుంది అని ఇట్లా సీరియస్గా అక్క మాటలు పట్టించుకోకుండా వేసుకొని వెళ్ళి తినేదాన్ని. నేను అక్క మాటలు పట్టించుకునేదాన్ని కాదు, కానీ నేనేమనుకున్నానంటే అక్క జోక్ అంటుందేమో అనుకునేదాన్ని, కానీ అక్క సీరియస్గానే ఇది. ఎప్పుడు కూడా చెల్లి అనేది ఉండదు. స్కూల్ నుంచి వస్తుంది, నేను స్కూల్ నుంచి వస్తే నేను స్కూల్కి తొందరగా వెళ్తా, తొందరగా వస్తా. కానీ అక్క అట్లా లేట్ వెళ్తుంది, లేట్ వస్తుంది, వచ్చి బ్యాగ్ పడేస్తుంది. హోంవర్క్స్ ఉంటాయి కానీ ఏవి చూడదు. వస్తుంది, కాలులో కడుక్కొని యూనిఫామ్ చేంజ్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి ఫోన్ పట్టుకొని కాలుపైన కాలు వేసుకొని ఫోనే ఊకే ఫోన్. మమ్మీ తిట్టింది చాలాసార్లు, ఊకే ఫోన్ పట్టుకొని ఎందుకుంటావు, అంత పని అయింది నీకు, నెక్స్ట్ నువ్వు 10th క్లాసు, నువ్వు మంచిగా చదువుకొని నువ్వు మార్కులు తెస్తే నీకు ఫోన్ ఇప్పిస్తా, స్కూటీ ఇప్పిస్తే, గోల్డ్ చైన్ కూడా చేపిస్తా అని ఇంత మంచి ఆఫర్స్ ఇచ్చింది మా మమ్మీ. ఆయన కూడా ఇవన్నీ వద్దనుకొని ఆయనకి అసలు కనీసం ఒక ఇల్లు కూడా లేదు, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. సరే అనుకున్నా లేకున్నా చిన్నపిల్ల కదా, మైనర్ కదా. ఇప్పుడు మీరు మైనర్ అని అట్లా అనుకుంటారు, మరి మైనర్ ఒక తల్లిని ఎట్లా చంపేసింది? ఇప్పుడు మైనర్ తెలియదు కదా, మరి ఒక తల్లిని ఎట్లా చంపింది? తల్లి అనేది తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, మరి తల్లి అని తెలిసి కూడా ఎందుకు చంపింది? అంటే ఇట్లా చంపిన వాళ్ళని ఇట్లా వదిలేస్తుంటే ఇక సమాజం ఏమన్నా అయిపోయి. ఈ చట్టాలు మార్చాలి, ఇవి ఉండొద్దు. ఇలాంటివి చూసి ఇలాంటి వీడియోస్ ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఇవి చూసి ఇట్లా వదిలేస్తారు అంటే నేను కూడా మా అమ్మని మా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని చంపేసి నేను మేజర్ కాదు కదా 2-3 నెలలు వదిలేస్తారు, నేను మళ్ళీ బయటికి రావచ్చు. ఇలాంటి మేజర్ కాదు కదా, మరి మేజర్ కాకుండా మా అమ్మని ఎందుకు చంపింది? అసలు ఏం రైట్స్ ఉన్నాయి? సరే మా అక్క చెప్పింది మేము వచ్చి చంపేసినామంటారు కదా, మా అక్కకు బుద్ధి లేదు, మీరు ఏమనాలి? మాకు ఇవన్నీ తెలియదు, నువ్వు ఏంటన్నావు, మేము ఇలాంటి పనులు చేయం అనాలి కదా. ఈమె ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందంట, మీరు వస్తే మా అమ్మని చంపేద్దాం, అదే ఇప్పుడు మీరు రాకుండా ఉంటే నేను సూసైడ్ చేసుకుంటా, నీ పేరు రాసి ఇప్పుడు నేను 3 days వచ్చినప్పుడు అది కూడా రాసి నేను సూసైడ్ చేసుకుంటా అని ఫుల్ బెదిరించిందంట శివ వాళ్ళని. ఇక వాళ్ళు కూడా మా మమ్మీ పైన ఏముందో తెలియదు, వచ్చి చంపేసి ఇప్పుడు నాకు అమ్మని తెచ్చేయాలి. వాళ్ళ మదర్ అంత పడిపడి నవ్వుకుంటూ మాట్లాడుతుంది కదా, వాళ్ళ మదర్ ఇప్పుడు నాకు మా మదర్ని తెచ్చేయాలి. అసలు అమ్మకి ఏం రైట్స్ ఉన్నాయని అంటుంది, మంచిగా చంపేసింది నా కొడుకు, ఇంకా 3 రోజులలో అవి తెచ్చుకుంటా నా కొడుకుని, ఎవరేం చేయలేరు మమ్మల్ని అని అంత డేర్నెస్గా ఉంది. అసలు చట్టాలంటే పోలీసు వాళ్ళంటే ఇంత భయం లేదు వాళ్ళకి. మానవత్వం ఉండాలి కదా, మనుషులం కదా, వాళ్ళకి అలాంటివి లేవు, వాళ్ళు అసలు మనుషులే కాదు. చిన్నప్పటి నుంచి పెంచింది కదా అమ్మ, నీకు అక్కకి అన్ని కొనిపెట్టేది కదా ఈక్వల్ గా, బట్టలు కూడా ఇద్దరికి ఈక్వల్. ఏవి అవేవి? ఇది అక్క డ్రెస్, ఇది అక్కది నారాయణ పట్టు, ఇది నాది. ఈక్వల్ గా కొనేదా అమ్మ? ఇద్దరికి సేమ్
ఇవి రెండు ఇవి రెండు నాది అక్కది. ఇది నాది, ఇది అక్కది, ఇది నాది, ఇది అక్కది, ఇది మమ్మీది, ఇది అక్కది, ఇది అక్కదే, ఇవి అక్కవే. ఈ ఫ్రాక్ అక్కది, అక్కడ సెల్ఫ్లో నాది ఉంది. ఈ ఫంక్షన్ శారీ నాది, అక్క ఫంక్షన్ శారీ అంటే నా ఫంక్షన్కి ఉన్నది, మమ్మీ అక్కకు కూడా కొంది. ఇది ఇది అంటే నా ఫంక్షన్కి నేను కట్టుకుంటే మళ్ళీ అక్క ఫీల్ అవుతుందని చెప్పేసి అక్కకు కూడా కొని అక్కను కూడా అంతే గ్రాండ్గా రెడీ చేసింది. ఫొటోస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇది ఇది అక్కతో అంత క్లోజ్గా ఉండేదమ్మా. ఆ వడ్డానాలు ఏంటివి? ఇవి అక్కకు నాకు ఫంక్షన్కి నా ఫంక్షన్కి కొని ఉండే. ఇది ఇవన్నీ కూడా బ్యాంగిల్స్. ఇవి అక్క కోసం అని 10th క్లాస్ అని చెప్పేసి మళ్ళీ కాలేజ్లో పట్టుకు పనికొస్తాయని ఈ టాప్స్ అన్ని అక్క కోసమే కొని పెట్టింది ఇంట్లో. అమ్మ అన్ని కొనిపెట్టింది అక్క కోసం, కాలేజ్కి వెళ్తే పనికొస్తాయి అనేసి ఎన్ని టాప్స్ కొని తెచ్చింది. ఈ బ్యాంగిల్స్ మమ్మీవి, ఈ గజ్జలు కూడా మమ్మీవి. అంటే మమ్మీ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇవి కట్టుకొని ప్రోగ్రామ్ చేసేది. గాజులన్నీ ఇవి మొన్న మేము హల్దీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిర్రు. మమ్మీవి ఇవి, ఇవి మమ్మీవి, ఇవి మమ్మీవి, ఇవి మావి, ఇవన్నీ మమ్మీవి. సో ఇవన్నీ అక్క నెక్స్ట్ ఇయర్ కాలేజీకి వెళ్తుందని అమ్మ కొనిపెట్టింది. ఇవన్నీ టాప్స్ కొని పెట్టింది రెడీమేడ్. అంత ఆమెకి ఏం తక్కువైందని ఇప్పుడు వెళ్ళిపోయింది, చంపేసింది. చంపేసేలేదు. ఏంటి ఇంకేం గుర్తులున్నాయి ఇందులో అమ్మ? ఇవి మా ఫొటోస్, మమ్మీవి మావి. ఇది నేను, ఇది అక్క, ఇద్దరికి సేమ్ ఏది కొన్నా. ఇది నాది మమ్మీది చిన్నప్పటి ఫోటో. ఇది మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ. ఇది అక్క ఫస్ట్ ఇయర్ బర్త్డే ఫోటో. ఫస్ట్ ఇయర్ బర్త్డే. అదెవరు కృష్ణుడు? ఇది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళది. ఇది వాళ్ళ ఫస్ట్ డాడీ. అంటే బ్లాక్ ఉంటాడు కొంచెం. ఈయన ఓకే. ఇది మేమిద్దరం సేమ్, ఇద్దరికి సేమ్, ఏదైనా సేమ్. అక్క బర్త్డేకి ఏదైనా కూడా ఇద్దరికి సమానంగా చూసుకునేది. ఈ ఫోటోలో చూసినా కూడా అక్క బర్త్డేకి నాకు సేమ్ ఫ్రాక్, నా అక్కకు సేమ్ ఫ్రాక్. దేంట్లో అయినా సేమ్ ఇద్దరికి, ఏది తక్కువ చేయలేదు మాకు మా మమ్మీ. కానీ ఆమె ఏమైంది, ఎవరన్నా చెప్పిర్రా లేకపోతే ఆమెకి అంటే సర్టిఫికెట్ అది. ఇంకా సర్టిఫికెట్స్ చాలా ఉంటాయి మావి, అంటే నావి అక్కవి. ఓకే. ఇవన్నీ గుర్తులు అమ్మ ఇంత కేర్గా. ఇదేంటిది? ఇది అక్క బర్త్డేకి నేను చేసి ఇచ్చిన. నువ్వు చేసావా అక్క మీద ప్రేమతో? అక్క ఎప్పుడైనా నీకు చేసి ఇచ్చింది? లేదు, నీకు ఎప్పుడు చేసేవలేదు. అక్క ఫొటోస్ ఫ్రంట్ తీపిచ్చి ఇది రెడీ చేసి దీని లోపల అక్క ఫొటోస్ కట్ చేసి ఇట్లా పెట్టి ఇచ్చిన. ఇంకా ఈ గిఫ్ట్ కూడా నేనే ఇచ్చిన అక్కకి. ఇది ఎత్తి ఇది ఇది అక్కకి నువ్వు ఇచ్చావు గిఫ్ట్ బర్త్డేకి. ఫోన్లలో ఫోటోస్ కూడా ఉంటాయి. ఇది నువ్వు చేసి ఇచ్చావు. ఇది ఇంకొకటి ఇచ్చుండే, అంటే ఇయర్ రింగ్స్. నీకు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చింది ఒకటైనా? లేదు అస్సలు. అంటే నేను ఇస్తే నీకు మమ్మీ మనీ ఇస్తుంది, నాకు ఇయ్యదు. నాకు ఇచ్చినప్పుడు మమ్మీ నాకు మనీ ఇచ్చినప్పుడు నేను దాచిపెట్టుకుంటుండే. దాచిపెట్టుకుని అంటే ఒక గల్ల గురిగి అందులో మనీ వేసుకొని ఎంత ఇస్తే అంత వాటిని సేవ్ చేసుకొని ఎవరిదాన్ని ఇట్లా బర్త్డేస్ ఉన్నప్పుడు ఏమన్నా అవసరం ఉన్నప్పుడు నాకు మమ్మీని అడగకుండా నా దగ్గర నుంచి నేను తీసుకొని అట్లా ఏమన్నా అవసరం ఉన్నప్పుడు వాడుతుండే నేను. అంటే స్కూల్కి ఇద్దరు కలిసి వెళ్ళేవారు ఇంటి దగ్గర నుంచి? లేదా, నేను ప్రేయర్ టైంకి అందేదాన్ని. అక్క మాత్రం లేట్, అంటే ప్రేయర్కి అందేది కాదు. టీచర్స్ వాళ్ళు ముస్తసార్లు కంప్లైంట్ చేసారు మమ్మీకి, ఇట్లా లేట్ వస్తుంది స్కూల్కి, మీరు పట్టించుకోవాలి, ఇట్లా వస్తే కాదు, క్లాసెస్ వినట్లేదు సరిగ్గా అని చెప్పి కంప్లైంట్ ఇస్తే
మళ్ళీ టీచర్స్ పైన కంప్లైంట్ ఇచ్చింది అక్క. అట్లా చాలా ఇష్యూస్ జరిగినాయి ఆమె వల్ల. మమ్మీకి చాలా పరుగుంది స్కూల్లో కూడా. ఇప్పుడు నేను స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు రెడీ అయ్యి మంచిగా స్కూల్లో, అంటే నాకు డ్యాన్స్ పైన చాలా ఇంట్రెస్ట్. నేర్చుకున్నావు డాన్స్? అంటే డ్యాన్స్ క్లాస్కి ఏం వెళ్ళలేదు, నా ఓన్గా నేనే నేర్చుకుంటాను. ఇంట్లో డీజే బాక్స్ ఉంటుంది, అది పెట్టుకుని నేనే డ్యాన్స్ వేస్తాను. అంటే నార్మల్గా వేస్తే నాకు వచ్చేస్తుంది. అయితే దాన్ని స్టేజ్ పైన నేను స్కూల్లో వేసినప్పుడు అందరు క్లాప్స్ కొడితే మా అక్క మాత్రం ఇట్లా కోపంగా చూసేది నన్ను. అంటే నేను అడిగేదాన్ని, అక్క బాగున్నా మంచిగా చేసింది అంటే, ఏం చేసినా అందరూ చేస్తున్నారు, పెద్ద నువ్వు ఒక్కదానివే చేసినావు, ఏమన్నా ఏం చేసినా అమ్మ తక్కువ ఇట్లా అంటే అయిపోయినా, మాకు కూడా వస్తుంది ఇట్లా అన్నీకే అంటే. ఇక నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని పైకి. అందరూ మెచ్చుకుంటుంటే మా సొంత అక్కలను తిడుతుంది ఇట్లా అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఇక టీచర్స్ వాళ్ళు కూడా అనేవాళ్ళు, వదిలేసేయ మీ అక్క అట్లా అంటది, ఇక ఏం చేయలేదు, మా మైండ్ సెట్ వేరే, వదిలేసేయండి అని అన్నారు. ఎవరు బాగా చదివేవారు స్కూల్లో అసలు, నువ్వు మీ అక్క? అక్క అయితే స్కూల్కి రాకపోయేది, మా క్లాస్లో అయితే నేను క్లాస్ టాపర్. నువ్వు క్లాస్ టాపరా? క్లాస్ లీడర్ కూడా. నువ్వు క్లాస్ లీడర్వే, ఓకే గ్రేట్. నువ్వు క్లాస్ టాపర్వే, సూపర్. అసలు నువ్వు అంటే నీ గోల్ ఎలా ఉండేది? క్లాస్ టాపర్వి, లీడర్వి అంటే నేను అవన్నీ చూసుకోపోతుండే. ఇలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం, నేను క్లాస్ లీడర్ని, నా మాట వినాలి అనేసి అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. నాకు ఒకటే గోల్ ఉండేది, పోలీస్ అవ్వాలి. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని బయటికి రానివ్వద్దు, వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళని మార్చాలి, అందరిని మంచిగా చూసుకోవాలి పోలీస్ అయ్యి. లేకపోతే కలెక్టర్ అయితే కూడా మంచి పనులు చేయొచ్చు కదా. కలెక్టర్ ఫస్ట్ అయితే నాకు పోలీస్, తర్వాత కలెక్టర్, మమ్మీకి కూడా అదే గోల్ నేను అవ్వాలనేసి. మమ్మీ ఏమనుకుందంటే అక్క డాక్టర్, నేను పోలీస్ అనుకుంది. అక్క కూడా నేను చేస్తా మమ్మీ, నేను డాక్టర్ అవుతా అన్నది. దాని తర్వాత ఇక నేను అసలు గోల్స్ తీసేసుకుంది. ఇంకా పరిచయమైన దగ్గర నుంచి పెళ్లి చేసుకోవడం నా గోల్. ఆమెకు అదే గోల్. ఇంకా ఏది చదువు కానీ ఏది కాదు, రాసేది కాదు, ఏం చేసేది కాదు. మొన్న 10th క్లాస్ అని చెప్పి బుక్కులు దానికి చార్ట్ తీసుకొని పేపర్స్ వేసుకుంది వాటికి. నీకు ప్రైజ్లు వచ్చాయా అక్కడ? డాన్స్ లో మొన్న సమ్మర్ క్యాంప్ లో వచ్చాయి. ఇది నీకు వచ్చిందా? అక్కకి ఏమైనా వచ్చినాయి ఎప్పుడైనా? అక్కకి అది డ్రాయింగ్ లో వచ్చింది. డ్రాయింగ్ లో, ఓకే. మరి వీటిని చూసుకుని అక్క అప్రిషియేట్ చేసేదా? లేదు, అక్క ఇవి వచ్చి మొన్న సమ్మర్ క్యాంప్ లో ఇది నాకు వచ్చినప్పుడు అక్క, నేను మమ్మీ నవ్వుతుంటే మాకు వచ్చినాయి అని చెప్పేసి అక్క మాత్రం ఇట్లా చూసి పెద్ద ఈమెకు మాత్రమే వచ్చినాయి అంటే మా మమ్మీ అంది, చూడు చెల్లకి వచ్చింది అని చేతికి ఇచ్చే వరకు దీన్ని ఇట్లా ఇసిరేసి కింద వెళ్ళిపోయింది. ఇక నాకు కోపం వచ్చింది, నేను ఏడిచిన కూర్చొని, మమ్మీ ఎందుకు మమ్మీ అక్క ఇట్లుంటుంది, ఎప్పుడు చూసినా అతను ఎవరు ప్రేమతో మాట్లాడరు ఎందుకే అని ఇట్లా ఏడ్చేసరికి మమ్మల్ని పట్టించుకోక అక్క అట్లనే అంటది. ఇవన్నీ కూడా మమ్మీ షీల్డ్స్, ఇవన్నీ ఐలమ్మవి. ఈ పైన కూడా నంది అవార్డు వచ్చింది మమ్మీకి. ఇది మమ్మీ నంది అవార్డు. ఇది అమ్మకు వచ్చిన నంది అవార్డు. తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక, ఓకే, 2023లో కదా. అమ్మ చాలా యాక్టివ్గా ఉండేవారు కదా. అమ్మ మిమ్మల్ని చాలా కేర్గా, చాలా ప్రేమగా చూసుకునేవారు కదా, ఆప్యాయంగా. సో నీకు అనిపిస్తుండేది అంటే అక్క కోపంగా ఇలా ఉండేది కదా. 7th క్లాస్లో కూడా అమ్మ మీద ఏదో కేసు పెట్టిందంటే, ఏదో కేసు పెట్టి మమ్మీ మంచి వెళ్ళిపోయింది. అవును. ఏంటి అసలు అది? అంటే మమ్మీ నన్ను మంచి చూసుకోవట్లేదు, పనులు చేయమని కొడుతుంది, తిడుతుంది, బాత్రూంలో నా తల, నా చేతులు, నా కాళ్ళు, మొత్తం నా బాడీ అంతా అలా పెట్టి కొడుతుంది, కర్రలు పైపులు తీసుకొని. ఇట్లా కంప్లైంట్ ఇచ్చి పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పెద్దమ్మ వాళ్ళతో మమ్మీని కొట్టించింది. అది అయిపోయింది. దాని తర్వాత హోమ్లో పెట్టినాక 8th క్లాస్లో మళ్ళీ మమ్మీ తెచ్చుకొని ఇక్కడ 8th చదివిపించింది, 9th 10th. ఇప్పుడు ఆమె మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఒక 2 years అవుతుంది అంతే. అసలు ఆమె ఎందుకు పుట్టిందో నాకు అర్థమవుతలేదు. ఆమె అసలు దేనికి పుట్టింది, ఆమె గోల్ ఏంది అసలు?
చదువుకుందాం, అమ్మని మంచిగా చూసుకుందాం, చెల్లితో మంచిగా ఉందాం, ఏదన్నా దేశానికి ఉపయోగపడే పనులు చేద్దామని ఉండేదే కాదు. సపరేట్ మనుషులు నవ్విరంటే ఆమె ఏడ్చేది, ఎవరన్నా ఏడిస్తే ఆమె నవ్వేది. ఆమె మైండ్ సెట్ అంతా వేరే. అంతే. నీకు అనిపించేదా అంటే జనరల్గా అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళిన బయట అందరూ అలాగే ఉంటారు కదా, అరే నా అక్క అలా ఉండట్లేదు నాతో, అలా ఉంటే బాగున్నావు అని ఏమైనా అనిపించేదా నీకు? నాకు అనిపించేది, నా స్కూల్ ఏదైనా గొడవలు జరిగినా కూడా నేను అక్క దగ్గరికి వెళ్ళి చెప్తే, నువ్వు నా చెల్లవే కాదు, నన్ను అక్కని ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు నీకేమన్నా కానీ నాకెందుకు, నువ్వెవరో నేనెవరో. ఇట్లా స్కూల్లో మా ఫ్రెండ్స్ ముందు, అక్క ఫ్రెండ్స్ ముందు, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పింది ఇట్లా వాళ్ళ డాడీ వేరు మా డాడీ వేరు అని చెప్పేసి. వాళ్ళు కూడా అంటారు, దివ్య అక్క అని ఉంటుంది, అక్క ఒక రోజు అన్నది, అక్క మా అక్క ఏదంటే నీకెందుకు ఏమన్నా పెద్ద మీ అక్కన సొంత అక్కన ఏమన్నా అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా నేను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్క కానీ మొత్తం ఇట్లా చెప్పడం వల్ల మొత్తం అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం, వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు చంపేయి మా అన్నని చంపేసింది, ఇప్పుడు మీ అమ్మని చంపేస్తే మీ డాడీ వాళ్ళ అమ్మాల్లోనా అత్తాలంటే, లేకపోతే మీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఉన్నాడు మా అక్క వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన పాయిజన్ తీసుకొని చనిపోయిండు. వాళ్ళ అత్త వాళ్ళు ఏం చెప్పారంటే, మా మమ్మీ ఏం చేసుకున్నందుకు చనిపోయిండు అని మా మమ్మీ చంపేసింది. ఇట్లా మా అక్కకి చిన్నప్పటి నుంచి అట్లా ఊకదే వాళ్ళ ఇంటికి పోతే అట్లా చెప్పి అక్కకి ఇక మొన్న ఛాన్స్ దొరికింది మా డాడీ లేడని చెప్పేసి చంపేసింది. అది ఇప్పుడు మా డాడీ ఉంటుంటే ఇంత అయ్యేది కాదు. మా ఫ్యామిలీ అంతా మేము అసలు ఎంత హ్యాపీగా ఉండేవా. ఇప్పుడు మా ఫ్యామిలీ అంత ఎక్కడ పోయినా నాకు అర్థమవుతలేదు. మేము ఎన్ని చోట్లకి వెళ్ళే వాళ్ళం, ఎన్ని రిసార్ట్స్ అవి ఇవి, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే మా ఇల్లంతా ఇట్లా నవ్వులతోనే ఉండేది మొత్తం. ఒక్కసారి ఏడిచిందో లేదు మా ఇంట్లో మేము. అలాంటిది ఇప్పుడు మా డాడీ చనిపోయిండు, మా అక్క ఏమో జైలుకి వెళ్ళిపోయింది, మా మమ్మీ చనిపోయింది, ముగ్గురు లేరు ఇప్పుడు నాకు, ఒక్కదాన్ని మిగిలిపోయిన. ఈ వయసులో అమ్మ లేదు, నాన్న లేడు. అంటే నేను నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదని ఉంటే, ఇప్పుడు నాకు ఏమన్నా అన్నారంటే వచ్చి మమ్మీ నాకు ఇట్లా ఎవరు అన్నారు మమ్మీ అని అంటే, మమ్మీ ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మా మమ్మీకి చెప్తే ఇట్లా నా బాధ తగ్గుద్ది అనేసి. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి? ఒక 2 ప్రాణాలను తీసిరు, అసలు పోలీసు వాళ్ళు వదిలేయడం వల్లనే మా మమ్మీ చనిపోయింది. పాపం అక్కడ ఎంత బాధ అనిపించి ఉంటుందో కదమ్మా, వద్దు వదిలేయండి అని ఉంటుంది కదా ఆ సమయంలో. అందుకే కమ్మిలు ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా, ఆ సమయంలో బతిమాలు ఉంటుందేమో కదా. అంత నరకం అనిపించు, మాట్లాడటానికి కూడా ఆమెకు మాట రాలేదు కదా. నీకు రాత్రి అయితే అమ్మ ఆ జ్ఞాపకాలు ఏమనిపిస్తుంది? మొన్న మమ్మీ నాకు కళ్ళు వచ్చిండే, అంటే చనిపోయిన రోజు మండే నైట్ అక్కడికి వెళ్ళుండే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి. అంటే ఒక నానమ్మ ఉంది నాతో పాటు, ఆ నానమ్మ వద్దు అంటే అన్నం తినిపించింది, తినలేదు, వదిలేసిన పక్కకే. ఒక 2 ముద్దలు తినిపించిన తర్వాత నిద్ర వచ్చినట్టు అయింది. పడుకోవద్దు మమ్మీ బయట ఉంది, పడుకోవద్దు అనుకున్నా. నిద్ర వచ్చింది, పడుకున్నాను, నాకు గుర్తే లేదు. మమ్మీ కళ్ళకి వచ్చి ఏమంటుంది, నువ్వు నాతో వచ్చేసి కింద మనకు ఎవ్వరు లేరు, నాతో పైకి వచ్చేసి మనం పైన బతుకుదాం, డాడీ ఉన్నాడు, నువ్వు నేను అందరం పైకి వెళ్ళిపోదాం, అక్క అంట్లో వదిలేద్దాం, మనకు అవసరం లేదు అక్క, నువ్వు నాతో వచ్చేసి అని పిలిచింది. నేను పొద్దున మా పెద్ద మమ్మీతో అని చెప్తుంటే, మా పెద్ద మమ్మీ అట్లనే పిలుస్తారు పోతావా అట్లా, ఇప్పుడు మీ మమ్మీ పేరు కాపాడవా అంటే, ఇప్పుడు మమ్మీ రమ్మన్నంత మాత్రం నేను వెళ్ళను, ఇప్పుడు చదువుకొని మమ్మీ కంటే పెద్దదాన్ని ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తెచ్చుకొని ఇంత పేరు సంపాదించుకొని మమ్మీ అంటూ ఇప్పుడు ఈ విషయం ఇన్సిడెంట్ జరిగినాక రేపు నేను పెద్దగా నేను పేరు తెచ్చుకున్నాక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ లేకపోయినా సాధింది, ఇట్లా వాళ్ళ మమ్మీ కూడా చనిపోయినాక ఇంత మంచి చదువుకొని వాళ్ళ మమ్మీకి ఇట్లా పేరు తెచ్చిందని ఆ పేరు నాకు రావాలి. నేను అలా బతుకుతా, అలా చదువుకుంటా, అలా మా అమ్మ పేరు ఇంకా నిలబెడతా, మా మమ్మీ దానికంటే పెద్దదాన్ని చూపిస్తా అందరికి. గ్రేట్ తల్లి, నువ్వు అంత ధైర్యంగా ఉండాలమ్మా. ఇలాంటి పీడకలలు ఏమైనా వచ్చినాయంటే పక్కన పెట్టి అస్సలు ఫాలో చేయకు. నువ్వు కలెక్టర్ అవ్వాలా, లేదంటే ఐఏఎస్ అయినా అవ్వాలా. సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఎవరైనా ఉంటే వాటిని మార్చే ఒక శక్తి అవ్వాలి నువ్వు. అలాంటి పీడకలల దగ్గరికి రానవ్వుకో. అమ్మలేని బాధ గుండెల్లోకి వచ్చినా సరే దిగమింగుకొని పుస్తకాల ముందు సమయాన్ని గడుపు నువ్వు. నీకు ధైర్యం ఉంది కదా, గుండెల నిండా ధైర్యం ఉంది కదా ఇప్పుడు నీకు. ఎటువంటి బాధని దగ్గరికి రానివ్వు కదా. ఒక కసిగా చదవాలి నువ్వు. కలెక్టర్ అయినా అవ్వాలా, ఐపీఎస్ అయినా కావాలి. ఆ కసి నీలో ఉంది కదా.
కానీ బాధ అనిపిస్తుంటుంటుంది, దాని దగ్గరికి రానియకు. నీలో చాలా ధైర్యం, నువ్వు లీడరు కదా. ఏమంటూ ఉండేది అమ్మ నిన్ను మామూలుగా? ఏమని పిలుస్తూ ఉండేది? అమ్ములు. అమ్ములు. నిక్ నేమ్. అమ్మా నిక్ నేమ్ డాడీ పెట్టిండు. అంటే మనస్విని అని పిలవడానికి ఇంట్లో అంత పెద్ద పేరు ఎందుకని చెప్పేసి, అంటే డాడీ వాళ్ళ తమిళనాడు స్టేట్, అక్కడ సైడ్ ఎక్కువ అమ్ము 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 అని పిలుస్తారు. అటు సైడ్ పేరు నాకు ఇక్కడ పెట్టిరు. అందరికి అమ్ము అమ్ము అని పిలవడం అలవాటు. ఓకే. అది ఎవరు వేసారు బొమ్మ? అది నేనే వేసాను. నువ్వే వేసావా? బుద్ధుడు బొమ్మ? బా చాలా బాగా వేసావు తల్లి. అక్కడ అది కూడా. ఈ బొమ్మ కూడా ఏదో సరే ఇట్లా చూద్దాం. నువ్వే వేసావు. ఎప్పుడు వేసావు తల్లి? ఇట్రా ఇట్రా. అది వేసి 2 months అవుతుంది. అంటే ఇంటికి వచ్చిన ఒక నెలకి వేసా. అది ఇది అంటే ఇది వేసినాక ఎందుకు అనిపించిందమ్మా నీకు? అంటే ఇంట్లో అంతా డల్ ఉంది మొత్తం. అంటే వేస్తే బాగుంటుంది ఇంట్లో, స్ట్రైట్ ఎవరన్నా చూసినా కూడా ప్రశాంతంగా ఉంటాం ఇంట్లో అందరం అని చెప్పేసి అది వేసిన. దాని తర్వాత బోర్ కొడుతుందని మళ్ళీ అది వేసిన. ఇది వేసావా? ఇది వేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇది వేసినప్పుడు నార్మల్గానే వేసిన. అంటే డ్రాయింగ్ బుక్ ఉంది, అంటే అది నార్మల్గా యూట్యూబ్లో కొట్టి చూసి వేసిన దాన్ని. ఇది డ్రాయింగ్ బుక్లో ఉంటే బుక్ పక్కన పెట్టుకొని వేసేసిన. అంటే ఫస్ట్ పెన్సిల్తో వేసి తర్వాత పెయింటింగ్ వేసి దాని పైన బ్లాక్తో వేసిన. ఇది మాత్రం ఇంట్లో శాంతి ఉండాలని వేసినావు, అందరూ హ్యాపీగా ఉండాలని. అక్కడ ఏంటి దోశలు వేసి ఇచ్చానని ఏదో అన్నావు ఇందాక. నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మకి దోశలు వేసేవా రోజు? ఇట్లా నీకు అంటే నువ్వు కూడా అమ్మకి వంట చేసి పెడుతుంటేదాను అప్పుడప్పుడు ఏమన్నా? ఇది నువ్వే వేసావా దోశలు? అంటే బెల్లం దోశలు అవి. ఇవి బెల్లం మిక్స్ చేసి అలా గోధుమ పొడి వేసేసి చేస్తారు అవి దోశలు. ఆ రోజు నేను వెళ్ళే రోజు గిన్నెలో మొత్తం కలిపి అక్కకి నాకు మమ్మీకి వేసేసి, నేను తినే టైం లేకపోతే బాక్స్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళి స్కూల్లో తిన్నా. మమ్మీ వాళ్ళు తిని ఇంకా మిగిలిన దానిపైన పెట్టేసి అమ్మని చంపేసిన రోజు నువ్వు దోశలు వేసి ఇచ్చావు. ఇంకా అదే లాస్ట్ అయిపోయింది నాకు. అమ్మ నీకు కూడా కావాల్సిన ఇష్టమైన వండి పెడుతుండేదా? ఏదేడితో చేసి పెట్టేది. అవునా? నాకు రానివి. నీకేమొచ్చు? నాకు అన్నీ వచ్చు, వంట కూడా వచ్చు. అంటే చికెన్ చేయడం అవి కూడా వచ్చు అన్ని. అమ్మ చేసి పెట్టే ఏ వంట నీకు ఇష్టం? మమ్మీ చేసి పెట్టేది ఎక్కువ అంటే అన్నంతో అందులో బెల్లం వేసి పరమన్నం అంటారు, అది ఇష్టం ఎక్కువ. బాగా చేస్తుంది అమ్మ. బాగా చేస్తుందా అమ్మ? అవి వండి పెట్టమని అడిగేదానివా? సో ఆఖరిన నువ్వే వండి పెట్టావు అమ్మకి. అమ్మ రోజు ఇక్కడ పూజ చేసేదా? రోజు కాదు, మండే శివుడికి చేసేదా? శివుడికి చేసేది. ఇప్పుడు నువ్వు ఒకవేళ అక్కని ఏదైనా అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు? ఇప్పుడు అక్క నీ ముందుకు వచ్చి నిలబడింది అనుకో, లేదా అక్క జైల్లో ఉంది కదా, ఒకవేళ నువ్వు వెళ్ళి అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు అసలు? నేను అసలు ముఖం కూడా చూడు, అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పటి నుంచి. అసలు నా కనబడినా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతా. నా బ్రతికేదో నేను బ్రతుకుతా, అంతేగాని ఆమె నా లైఫ్లోకి రానివ్వడం, ఏదో నాకు రేపు పేరు వచ్చినాక నా దగ్గరకు వచ్చి మా చెల్లి అనడం, ఇలాంటివి మాత్రం నేను ఆమెతో మాట్లాడడం కానీ చేయడం కానీ జరగదు. అంటే నా అమ్మని నా కళ్ళ ముందు నా అమ్మ ప్రాణాన్ని తీసేసిర్రు. ఇది నాకు ఇప్పటికీ నా లైఫ్లో ఇది ఒక బ్యాడ్ మెమొరీ, నాకు గుర్తుండిపోతుంది నా మైండ్లో. మా అక్క మమ్మీని చంపింది, ఆమె మా అక్క కాదు, అసలు ఆమె మా ఫ్యామిలీలోనే లేదు. అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు ఇలాంటి వ్యక్తులే లేరు, ఇలాంటి మైండ్ సెట్టే లేదు. అసలు మా అక్క మేనత్తలు బాబాయిలు వీళ్ళకి కూడా ఇలాంటి మైండ్ సెట్లు లేవు, కానీ ఈమెకెందుకో ఇట్లా అనిపించింది. మరి అంటే మమ్మీని చంపేస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు శివతోని, అని ఏం చేసిండో మరి. మమ్మీ హెయిర్ మొత్తం ఎందుకు ఇలా చేసావు అని అడగాలని ఉందా? లేదు, నేను మాట్లాడు అసలు ఏం మాట్లాడలేదు, బ్రెయిన్ నుంచి తీసేసావు అక్క మొత్తం, రిమూవ్ చేసేసిన. మమ్మీని దానం చేసిన రోజే మొత్తం రిమూవ్ చేసేసిన నా మైండ్లో నుంచి. నువ్వే తీసుకెళ్ళావమ్మా మూసమ్మని? అమ్మని నువ్వే తీసుకెళ్ళావా కడసారి చివరిసారి? నేనే తలకొరి పెట్టాను. నువ్వే తలకొరి పెట్టావు. ఇప్పుడు మమ్మీ చనిపోయిందని కూడా నేను అనుకోవట్లేదు. నేను ఏమనుకుంటున్నా అంటే మమ్మీ దుబాయ్లో ఉంది, పని చేసుకుంటుంది, నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా, ఇంతే. నువ్వు ఇదే ధైర్యంతో ఉండాలి. నీ గురించి చాలా మంది బయట కూడా బాధపడుతున్నారు, కానీ నువ్వు అన్నావు చూడు ఇప్పుడు ఒక మాట, చనిపోయిందని అనుకోవట్లేదు, బయట ఎక్కడో ఉందమ్మ,
రైట్? నిజం, అమ్మ బతికే ఉంది. నువ్వు ఆమె ఐఏఎస్ కావాలనుకున్న దాన్ని నిలబెడుతున్నావు అంతే. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా నువ్వు అయ్యి నిలబెడుతున్నావు. గ్రేట్. ఇదే కదా, ఇది నీ దగ్గర ఉంచుకుంటావా ఇంకా? ఇది నీ గుర్తుగా అమ్మ చివరి సమయంలో. కానీ ఎంత పెనుగులాడుంటే ఇది జరిగి బయటికి రావటానికి, తప్పించుకోవటానికి అమ్మ ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. అనిపిస్తుంది అది. అమ్మ వాళ్ళ చెరలోంచి బయటికి రావడానికి ఎంత ట్రై చేసి ఉంటుందో అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది అది తలుచుకుంటే? బాధేస్తుంది అని అసలు ఇంకొక కన్నీరు బొట్టు నేను వేసేది అనుకుంటున్నాను. అస్సలు నువ్వు కన్నీరు కార్చొద్దు. ఇది నిజం. అసలు ఒక 8th క్లాస్ అమ్మాయి తల్లిని కోల్పోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న నిజానికి సమాజానికి ఇప్పటివరకు ప్రశ్నలు వచ్చాయి కదా. కానీ ఇప్పుడు సమాజం ఈ చిన్ని తల్లిని అమ్ములను చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసు. ఇంత కష్టంలో ఉన్నా అమ్మ చనిపోయింది అనుకోవడం లేదు. నేను అమ్మ ఆశయాలు నిలబెడతాను అనుకుంటుంది. ఒక్క కన్నీటి బొట్టు కూడా నేను కార్చాలనుకోవట్లేదు అంది. నిజంగా అమ్మ నువ్వు చిన్నదనం అయ్యావు కానీ లేకపోతే చేతులు ఎత్తి దండం పెట్టాలమ్మ నీకు. ఒక్క కన్నీటి, నిజంగా మాట్లాడుతుంటే మనకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. కానీ ఒక్క కన్నీటి బొట్టు కార్చాలనుకోవడం లేదు అంటుంది. అమ్మ ఎక్కడో దుబాయ్లో ఉందనుకుంటా నేను విజయాన్ని సాధించి చూపిస్తానంటుంది. గ్రేట్ తల్లి. ఇది నీది, అమ్మ చివరిన పెట్టుకుంది కదా. ఈ బ్యాగ్ నీదా తల్లి? ఇది ఆ రోజు నువ్వు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బ్యాగ్ అనేది. ఇది నువ్వు ఆ రోజు బెల్లం అట్లు పట్టుకెళ్ళిన బాక్స్ కదా. నువ్వు వేసి అమ్మకి ఇచ్చి పట్టుకెళ్ళిన బాక్స్ ఇది. ఇది నీ బుక్స్ కదా. వావ్. సో నువ్వే స్కూల్ ఫస్ట్. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఎవరు కొన్నారు? డాడీ కొనిచ్చింది. ఇది అది ఇది డాడీ కొనిచ్చింది గిఫ్ట్. అది ఏది? పైన కూడా ఉంది. ఓకే, ఫోన్ చేసి ఎప్పుడు అదే ఇంకా ఈ టెడ్డీ బేర్ రెండు. ఈ టెడ్డీ బేర్లు అన్నీ డాడీ కొనిచ్చినవే. రెండు ఉన్నాయంటే అక్కకు ఒకటి నీకు ఒకటి కొనిచ్చాడా డాడీ? అయినా కూడా మీ డాడీ అంటే అక్క కోపం, నువ్వంటే కోపం. ఓ మై గాడ్. అక్క బ్యాగ్ అసలు లేదా? బుక్స్ బ్యాగ్ ఏం పట్టుకెళ్దా? ఇది అక్క బ్యాగ్. నువ్వు మరి అమ్మకి బర్త్డేకి ఎప్పుడైనా వేసి ఇచ్చావా పెయింట్స్ అవన్నీ? నువ్వు అమ్మకి ఏమి ఇచ్చేదా నువ్వు బర్త్డేకి, అమ్మ బర్త్డేకి? పోయినసారి మమ్మీ బర్త్డేకి శారీ ఇచ్చాను. నువ్వు శారీ కొనిచ్చావు అమ్మకి పోయిన బర్త్డేకి? నువ్వు దాచుకున్న డబ్బులతో ఏదో ఉందా అందులో? ఒకసారి చూపించు. తీ బయటది తీ. ఇది నువ్వు దాచుకున్న డబ్బులతో అమ్మకు కొన్నావు. తీ తల్లి ఇట్రా. ఎప్పుడు అమ్మ బర్త్డే? ఎప్పుడు? జనవరి 1. మొన్న జనవరి 1కి. జనవరి 1 నువ్వు కొనిచ్చావు. ఏంటి అమ్మ ఫీలింగ్ ఏంటి అసలు అప్పుడు నువ్వు కొనిచ్చినప్పుడు? ఇదే కట్టుకుంది మమ్మీ శారీ. ఈ శారీ కట్టుకుంది. నువ్వు పాకెట్ మనీ దాచుకుని కొనిచ్చావా? గ్రేట్ తల్లి. పాకెట్ మనీతో అక్క ఎప్పుడైనా కొనిచ్చిందా? ఏమనిపిస్తుంది చూస్తే? దీన్ని ఎప్పుడు నువ్వు దాచుకో. అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది. నువ్వు సాధించే విజయాలకు అమ్మ తోడు ఉంటుంది. ఈసారి జనవరి 1 వాళ్ళ అమ్మకి కొనిచ్చింది చిట్టి తల్లి.
బా నాకు మాటలు రావట్లేదు తల్లి. పెట్టేమన్నా ఇదంతా కలగా మారిపోతే బాగుంది అనిపిస్తుంది కదా. ఒక్కసారిగా అమ్మలా నడిచి వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది కదా. ఇది కూడా అమ్మదేనా? ఆ రోజు పెట్టుకున్నదా? ఇది చంపేస్తున్న రోజు పెట్టుకున్నది. ఇది ఇవన్నీ చల్లా చెదురుగా పడిపోయాయి. దా ఈ ఫొటోస్ పట్టుకెళ్తావా? ఏంటవి అంటే నావి అక్కవి మమ్మీవి. నీవే అక్క? ఇందాక చూపించింది. ఇవి నీతో ఉంచుకోవాలనుకో.